నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ గారి ఆదేశాల మేరకు రంపచోడవరం పోలీసులు డ్రగ్స్ మరియు నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రంపచోడవరం ఎస్డిపిఓ అష్రఫ్ అలీ పర్యవేక్షణలో సిఐ సన్యాస్ నాయుడు, ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి రంప గ్రామ శివారులో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 4 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న 11 మంది పోలీసులను చూసి ఒక్కసారిగా పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని సినీ పక్కీలో వెంబడించి 7 అదుపులోకి తీసుకోగా మరో 4 పరారయ్యారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు భారీ ఎత్తున సొత్తును రికవరీ చేశారు. ఏకంగా 24 కిలోల గంజాయితో పాటు 6 మోటార్ సైకిళ్లు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 33.81 గ్రాముల బంగారం, 1.85 కిలోల వెండి, ఒక సోనీ కెమెరా మరియు ఒక టైగర్ వాచ్ను కూడా సీజ్ చేయడం సంచలనంగా మారింది. నిందితులను లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా ఒక గ్యాంగ్ ఏర్పడి కాకినాడ జిల్లా పెద్దాపురం, కొయ్యూరు పరిసర ప్రాంతాల్లో అనేక బైక్ దొంగతనాలు మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తేలింది. వీరిపై గతంలో సర్పవరం, రామచంద్రాపురం, సామర్లకోట, అన్నవరం వంటి వివిధ పోలీస్ స్టేషన్లో ఏకంగా 20కి పైగా కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మిగతా 4 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సార్ గారి ఆదేశాలను అనుసరించి మేము వెహికల్ చెకింగ్ అనేది చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ గంజా అనేది ఎక్కడ తిరగకుండా ఉండడానికి. అందులో భాగంగా ఇవాళ మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం కొత్త పలుకులు అనే గ్రామం నుంచి రంపచోడవరం వైపుగా 4 బైక్స్ మీద ఆల్మోస్ట్ 11 మంది రావడం జరిగిందండి. సో వాళ్ళు పోలీస్ చెకింగ్ని చూసి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో మా పోలీసు వాళ్ళని అడ్డుపించి పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 4 2 బైక్స్ మీద తప్పించుకున్నారు. మిగతా 7 మంది 2 బైక్స్లో మేము పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ మేము ఇవాళ విచారించగా మాకు విసిపోయే నిజాలు తెలిసాయండి. ఎందుకంటే వీళ్ళందరి మీద ప్రీవియస్గా చాలా కేసెస్ ఉన్నాయి. పర్టికులర్లీ వీళ్ళు దొంగతనాలు అనేవి చాలా చేస్తున్నారు. ఈ 7 మందిలో 4 మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. ఆ 4లో 2 మీద NDPS కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి పర్టికులర్గా థెఫ్ట్ కేసెస్ అంటే ఎక్కువ దొంగతనాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మేము విచారించి మాకు తెలిసింది ఏంటంటే పెద్దాపురంలో కూడా వీళ్ళు దొంగతనాలు చేశారండి. వరుసగా అక్కడ 3 ఇళ్లలో వీళ్ళు నైట్ టైమ్ హౌస్ తర్వాత అలాగే 1.8 kgs వర్త్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ కూడా వాళ్ళంతా దొంగతనం చేయడం జరిగింది. సో అదే ప్రాసెస్ లో వీళ్ళు గంజాయి తరలిస్తూ 12 kg చొప్పున 2 బ్యాగుల్లో గంజాయి అనేది మాకు దొరికింది. అలాగే ఈ 2 బైక్స్ కాకుండా వీళ్ళని విచారించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంకో 4 బైక్స్ కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో ఈ 6 బైక్స్లలో ఒక బైక్ వచ్చేసి కొయ్యూరు నుంచి దొంగతనం చేయడం జరిగిందండి. మిగతా 3 బైక్స్ వచ్చేసి పెద్దాపురం నుంచి దొంగతనం చేయడం జరిగింది. ఇంకో 2 బైక్ డీటెయిల్స్ మేము వెరిఫై చేస్తున్నాము. అదే కాకుండా వీళ్ళ దగ్గర నుంచి ఒక సోనీ కెమెరా అలాగే టైగర్ వాచ్ ని కూడా మేము సీజ్ చేయడం జరిగిందండి. సో ఈ ఆపరేషన్ లో చాలా స్ట్రిక్ట్ గా యాక్ట్ చేసిన సిఏ గారు తర్వాత ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నానండి. సో మన పోలవరం జిల్లాని మనం గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి సాయశక్తులా ట్రై చేద్దామండి. ఇందులో భాగంగా మీడియాకు కూడా మా అభ్యర్థన ఏంటంటే మీకు ఎప్పుడు ఏ విశ్వసనీయ సమాచారం వచ్చినా మాకు తెలియజేయండి. మనమంతా కలిసి మన పోలవరం జిల్లాలో ఈ గంజాయి అనేది రాకుండా చేద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో తాజా వార్తలు మరియు లోకల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.